హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ బ్లాగ్స్. ఏంట్రా బాబు ఇప్పుడు డబ్బులు చూపిస్తున్నారని అనుకుంటున్నారా? మనం వచ్చేసి బళ్ళారి ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర ఉంటే డబ్బులు ఎందుకు చూపించడం అని మీరు అనుకోవచ్చు. ఈ ఆర్టీఓ చెక్ పోస్ట్లో కంపల్సరీ 1000 రూపాయలు అనేది కంపల్సరీ అండి. ఇక్కడ మా 18 వీల్ ట్రక్కు వచ్చేసి 14 టైర్కి వచ్చేసి 500, 16 వీల్కి వచ్చేసి 700, 22కి వచ్చేసి 1200 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మరి ఇది ఎందుకు తీసుకుంటున్నారు ఏంటనేది అయితే మాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. బార్డర్ చెక్ పోస్ట్ అనేది డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని మాత్రమే చెక్ చేయాలి. కానీ వీళ్ళు మాత్రం లంచాలు తినడం మాత్రం బాగా మరిగారు. సో అప్పటి నుంచి మమ్మల్ని అయితే దోచుకుంటున్నారండి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర ఈ బార్డర్లో అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. తెలంగాణ అయితే మాత్రం చాలా బెస్ట్. ఈ మధ్య రీసెంట్గా బార్డర్లు అయితే ఎత్తేయడం వల్ల ఏపీలో కూడా బార్డర్ చెక్ పోస్ట్ అనేది లేదు. ఈ బార్డర్ చెక్ పోస్ట్ అనేది పర్మనెంట్ మాత్రమే చెక్ చేయాలి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని. వాటి సొడ్డుతో వీళ్ళైతే లక్షల రూపాయలు అయితే లంచాలు అయితే తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు చాలా వరకు అంటుంటున్నారు కదా, అవినీతి పరులను మేము పట్టుకుంటామని చెప్పేసి. ఒక్కసారి చూడండి సార్, మీరు ఒక లారీ డ్రైవర్ వేషంలో వచ్చి ఏసీబీ అధికారులు ఎవరైనా సరే ఇలాంటి చెక్ పోస్టులలో ఎక్కడైనా మీరు ఒక లారీ డ్రైవర్గా వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి. మరి వీటి వెనకాల ఎంత పెద్ద వాళ్ళ హస్తం ఉందో మాకైతే తెలియడం లేదండి. మమ్మల్ని అయితే దోచుకొని తింటున్నారు లారీ వాళ్ళని మాత్రం.